నమస్తే. కొన్ని ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రకృతి మానవ జాతిపై పగబట్టింది అంటాం. అందుకు ఉదాహరణలుగా గతంలో విశాఖలో వచ్చిన సునామీ, వాయనాడులో వచ్చిన వరదలు, బ్యాంకాక్లో ఈ మధ్యనే వచ్చిన భూకంపం, ఎలాంటి ఎంతటి విధ్వంసాలు సృష్టించాయో మనకు తెలుసు. ఇవన్నీ భయంకరమైన చేదు నిజాలు. మరి ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. మానవ మనుగడకు జీవనాధారం చెట్లు అంటాం. ఇది కూడా అక్షరాల వాస్తవం. మరి మానవ మనుగడకు దోహదపడాల్సిన ఆ చెట్లే మనుషులపై పగబడితే పరిస్థితి ఏంటి? చెట్లు మనుషులపై పగబడతాయా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే, బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా? సైన్స్ ఇంతలా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇలాంటి మూఢనమ్మకాలు ప్రసారం చేస్తావా అని తిట్టేయాలనుందా? ఈ వార్త చూసినప్పుడు వివరాలు పూర్తిగా తెలుసుకోకముందు నా అభిప్రాయం కూడా ఇదే. కానీ బాధితుల మాటలు విన్నాక ఆలోచనలో పడాల్సి వచ్చింది. అక్కడి ప్రత్యక్ష సాక్షుల మాటల సారాంశం పూర్తిగా అర్థం చేసుకున్నాక నిజమేనని నమ్మాల్సి వచ్చింది. ఇంతకీ ఏమిటా నిజం? అక్కడి చెట్లు పగబడుతున్నాయి. అవును, అక్కడి చెట్లు పగబడుతున్నాయి. ఇంతకీ ఎక్కడా అనేదే కదా మీ ప్రశ్న. ఎక్కడో దూరంగా అయితే మనం ఎందుకు ఇంతలా చెప్పుకోవడం? గత ఉమ్మడి విజయనగరం జిల్లా, ప్రస్తుత మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఒకానొక కుగ్రామం గొలగజ్జి. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చీడలు, పీడలు, దెయ్యాలు, భూతాలు వీటన్నింటినీ నిత్యం పూజలు, జాతరలు, శాంతులు, దిగదుడుపులు, దిష్టి తీయడాలు, ముగ్గులేయడాలు, మంత్రించడాలతో ఎదుర్కొనే ఆ అమాయక గిరిజనులకు ఈ చెట్టు దాడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. గిరిజనులు ఎక్కువగా ఒంటరిగానే జీవిస్తారు. అలాంటిది ఎవరూ లేని సమయంలో, ఒంటరిగా ఉన్న సమయంలో మనుషులనైనా పశువులనైనా ఈ చెట్టు లేదా కర్ర దగ్గరగా లాక్కుంటుంది, గట్టిగా అతుక్కుంటుంది, కరెంటు మాదిరి షాక్ ఇస్తూ చుట్టేయాలని చూస్తుంది. ఆ సమయంలో ఇంక ఎవరో ఒకరు వచ్చి రక్షించకపోతే ప్రాణాలు తీసేస్తోంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఒక మనిషి పట్టుకుంటే ఇంకో మనిషి వచ్చి విడిపిస్తాడు. కరెంటు షాక్ కొడితే చెప్పుతోనో కర్రతోనో కొట్టి విడిపిస్తారు. భూతమో దెయ్యమో పట్టి పీడిస్తే మంత్రాలతో తంత్రాలతో వదిలించుకుంటారు. మరి ఎవరూ లేని సమయంలో ఈ చెట్టు లేదా కర్ర ఈ విధంగా దాడి చేస్తే ఎవరు ఎలా రక్షిస్తారు? ఆ సమయంలో బాధితులు అరిచేందుకు కూడా నోరు సరిగా పెగలదని చెబుతున్నారు వీళ్ళు. అదృష్టవశాత్తు ఎవరైనా ఆ సమయంలో గమనించి కత్తితోనో గొడ్డలితోనో ఆ చెట్టుని లేదా కర్రని మొదలంట నరుకుతున్నట్లు కొన్ని దెబ్బలు వేస్తే అప్పుడు మాత్రమే వదిలేస్తోంది. ఈ భయంకరమైన సంఘటనకు వీళ్ళు పెట్టుకున్న పేరేంటో తెలుసా? మానుపులి. మొక్కై వంగనిది మ్రాణై వంగున అంటాం కదా, ఆ మ్రానునే వీళ్ళు మాను అంటారు. ప్రాణాలు తీసేస్తోంది కనుక పులిగా అభివర్ణిస్తారు. మొత్తానికి మాను పులిగా పిలుచుకుంటున్నారు. ఏబీపీ దేశం అనే ఛానల్ వారు ఈ ప్రాంతంలో బాధితులను సందర్శించి వారి మాటలను సేకరించి వీడియో చేశారు. ప్రస్తుతం మీకు ఆ వీడియోలోని ఆధారాలని చూపిస్తాను. వీడియో పూర్తిగా చూశాక మీలో ఎక్కువ మంది నన్ను అక్కడికి వెళ్ళి వీడియో చేయమని కామెంట్ చేస్తే తప్పకుండా అక్కడికి వెళ్ళి మరింత సమాచారం సేకరించి మీకు అందిస్తాను. మీ అభిప్రాయం కామెంట్లలో తెలియజేయడం మరవకండి. వీడియోని లైక్ చేయండి. చెట్టుకు ఆకులు, కొమ్మలు, వేర్లు ఉండి సజీవంగా ఉన్నప్పుడు ఇటువంటి దాడి జరుగుతోంది అంటే కొంతలో కొంత మనం
ఆలోచించాల్సి ఉంటుంది. కానీ చెట్టును నరికేసి ఒక గుంజగా మార్చి నేలలో పాతి దానికి పశువుల్ని కడితే కూడా ఆ గుంజ ఆ పశువులను లాక్కుని చుట్టేసి చంపేస్తోంది అని అక్కడి వారు చెప్పే మాటలు అస్సలు నమ్మశక్యం కావు. కానీ వారు చవి చూసిన గుణపాఠాలు చూస్తే నమ్మక తప్పడం లేదు. ఇంతకీ మానుపులిగా పిలువబడే ఆ కర్ర లేదా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కర్ర ఎక్కడి నుంచి వచ్చిందో మరి అర్థం కాదు మాకున్నాం. ఆ చెట్టు కరిచిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏమన్నారు? ఇలా కరిచేసింది గట్టిగా తీయారా అంటూ మరి అవలు తీయకుండా. ఆ చెట్లకు కరెంటు ఉంటుందా? ఆ కరెంటు వర్తించినట్టుగా ఏదో సోకు కొడుతుంది అలా దగ్గరికి వెళ్తే ఆ టైంలో. శక్తివంతమైన పశువుల్ని ఈ మానుపులి ఎలా లొంగ తీసుకుంటుంది? ఏటి అరుస్తుంది అనేసి చెట్టుకు వచ్చి చూసేసరికి మొత్తం తోక మొత్తం చుట్టేసింది. నిజంగా మానుపులియేనా లేక దెయ్యం భూతం వంటివా? ఈ దయ్యం కాదండి, దయ్యం అయితే పేడో పిశాచి అని చెప్పేసి కూర కుంభం చేసి భూత భోజనాలు పెట్టేవి. గిరిజనులు ముఖ్యంగా అటవీ ఉత్పత్తులను సేకరించడం, కట్టెలు కొట్టి అమ్ముకోవడం, చెట్లు నరికి బొగ్గులుగా కాల్చి అమ్ముకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అంటే వారికి నిత్యము చెట్లతోనే కట్టెలతోనే జీవనం అన్నమాట. అలాంటిది ఆ చెట్లతోనే పెద్ద సమస్య వస్తే ఎవరితో చెప్పుకోవాలి? ఎవరు వింటారు? పార్వతీపురం నుంచి పాలకొండ వెళ్ళే దారిలో ఉంటుంది ఈ సీతంపేట మండలం. ఇక్కడే విచిత్రంగా కర్రలు చెట్లు పగబడుతున్నాయి. బాధితులు చాలామంది ఆసుపత్రి పాలైన తర్వాతనే ఏబీపీ దేశం ఛానల్ వారు ఈ విషయం వెలుగులోకి తెచ్చి ప్రసారం చేశారు. ఎలా ఒక ఆడ మనిషిని పట్టుకుందో ఈవిడి మాటల్లో వినండి. ఇక పట్టేద్ది అనమాట మనిషికి, పట్టేసి కండ ఏకనాగేది. అందుకు భయపడతాం అనమాట. ఆ కర్ర ఎక్కడి నుంచి వచ్చిందో మరి అర్థం కాదు మాకున్నాం. అడవిలోని కర్రే ఎక్కడి నుంచి వచ్చిందో ఎలాగ పుట్టిందో ఏటో మాకు అర్థం కాదు. ఆ నరికేసిన కర్ర ఎంత ముక్క పాతినా అది మనిషికి కానీ పశువుకి కానీ దేనికి కానీ పట్టద్ది అనమాట. చంపేద్ది, చూడకపోతే చంపేద్ది. చూస్తే దానికి ఇలా నరికేస్తే ఆ కర్రకి ఇలా నరికితే అప్పుడు ఉగుతుంది అనమాట. ఏటో మరి మాకు అర్థం కాదు. మాకు అర్థం కాదు. పాము అయితే అది పాము పొడి చేసింది అంతం, ఒక పులి అయితే పులి పొడి చేసింది అంతం. కర్ర ఎండి కర్ర పట్టడం అంతే మాకు అర్థం కాకుంటుంది. ఇలా కథలే పట్టింది చూసినాము. అప్పుడు మా కొదాలు ఉండేవి, పోతులు అనేది. ఆ పోతులకి ఒక రాటలోని కడితే మట్టమొయ్య చుట్టేసేది అనమాట. మా నాన్న చూసుకొని దానికి ఆ కర్రకి ఇలా కొడితే అప్పుడు ఒగ్గేసేది అనమాట. అదే చూడకపోతే చంపేద్ది, పశువుకి కానీ మనిషికి కానీ అంతే. ఏకంగా శరీరంలోని ఒక ముక్కని కొరికేసింది అని చెబుతోంది. ఇంతకీ ఇది ఇప్పుడే జరుగుతోందా లేక గతంలో కూడా ఉండేదా అంటే? కర్ర కరవడం అంటే మాకేటి తెలియదు కానీ సార్, మరి ఏటు మరి అలాగా అనేసి అంటారు. ఎండు కర్ర, అది పచ్చిది కాదు, ఎండు కర్రే. ఎండు కర్ర ఏటో అది ఒక్కొక్క టైంలోన కరెంటు వర్తించినట్టుగా ఏదో సోకు కొడుతుంది అలా దగ్గరికి వెళ్తే ఆ టైంలోన. అంతేగాని మరి అది ఒక జంతువు కాదు, ఒక పాము కాదు, ఒక పులి కాదు, మాకు ఎటు కనిపించదు. దాంట్లో ఉన్ని మాంకర్మి అంటే మాకు తెలియదు అంతే. మా ఏజెన్సీలో ఉన్న నమ్మకము. పశువులు అయితే తోక చుట్టేసుకుంటాయి. అవి అరుస్తూ అరుస్తూ ఉంటే మన వాళ్ళు అర్థం చేసుకుని ఒక కత్తి తొట్టుకుని వెళ్ళి అది కుడితేనే అది వదులుతుందండి. ఆ తోక నెప్పత వదలదు. ఈవిడికి కూడా పట్టుకోయింది. కాయలు ఏరుతానని వెళ్ళి, బీరకాయలు ఏరుతానని వెళ్ళిన తర్వాత ఆ రాటకి ఇలా చెయ్యి అంటిసింది. అంటే తొదలుకుంటుంది. ఆవిడమ్మ అమ్మ నువ్వు ఒరిగిపోతుంటే ఒక అతను వెళ్ళి కర్రతో నరిగితే అప్పుడు ఇది వదిలిందండి ముక్క తీసి. అదే కారణము. మరి అదేమిటనేది మాకు తెలియదు. అంతవరకే మాకు తెలిసి ఏజెన్సీలో జరిగినవి కనబడినవి వాటికే మేము నమ్ముతాము. ఏవో జంతువు అని పురుగని మానుపులు అని పెట్టేసుకున్నారు పెద్దలుండి. ఇప్పుడేటు కాదు, మా పెద్దలుండి మా తాతండ్రులుండి దానికి మానుపులే అనేసి అంటారు సార్. ఉంది ప్రతి ఒక్క ఏజెన్సీలో కూడా ఇలాగ జరుగుతుంటాయి. ఒక్క ఇక్కడే కాదు, పెయిన్ ఏరియాలో అంటే మీకు కర్రలో ఏటు ఉండవు, మామూలుగా ఇల్లు ఇవి ఉంటాయి కాబట్టి మీకు అటువంటివి ఉండవు, తెలియదు. మా ఏజెన్సీలో మాత్రం ఇటువంటివి ఎక్కడ ఉంటావు సార్. మా ఏజెన్సీలో మొత్తం. కంగమ్మ చెప్పిన వివరాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. పశువులను వీళ్ళు బక్కలు అని పిలుస్తారు. ఈమెను చూడండి, ఈమె చూస్తుండగానే పశువును చుట్టేసి చంపేయబోతే ఈవిడే ఆ పశువును రక్షించింది. ఈమె పేరు మౌనిక. అది మాన్పిల్లగా పట్టేస్తుందండి.
బక్కలు కూడా ఉండేవి. ఏటి అరుస్తుంది అనేసి చెట్టుకొచ్చి చూసేసరికి మొత్తం తోక మొత్తం చుట్టేసింది. నాకు భయం వేసి నేను కత్తి పట్టుకొని వచ్చి నరికాను. నరికేసి ఆ పెట్టేలాగా వదిలేసింది. అంతేకాదు, తాను గర్భవతిగా ఉన్నప్పుడు తనని కూడా ప్రమాదంలో పడేసిందని చెబుతోంది. వదిలేసిన తర్వాత నేను ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు నాకు కూడా ప్రమాదం అయ్యాను. అది తీసేయడం వల్ల కొంచెం నాకు మంచిదైంది. లేదంటే నేను ఇద్దరము చనిపోయింది. వీరికి ఎక్కడికి వెళ్ళాలన్నా చేతిలో కత్తి తప్పనిసరిగా ఉంటుంది. మరి ప్రతి దీనికి కూడా మేము కత్తే ఉపయోగిస్తాం. ఎందుకంటే ఎక్కడ ఏటుంటుంది, చెట్ల వల్ల భయం మాకు అనిపిస్తుంది. ఆ చెట్టంకి ఎలాగుంటుందో తెలియదు. అందుకోసమనే ప్రతి దీనికి కూడా మేము కత్తి పట్టుకొని వెళ్తాం బయటికి. ఒక కర్రలకు వెళ్ళాలన్నా, ఒక కర్రలు తేవాలన్నా, కంపలు కొయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే కత్తి మట్టు మేము వదలం, కత్తి పట్టుకొనే వెళ్తాము. చెట్టుకి నరికామండి. నరికితే అప్పుడు వదిలింది. మొత్తము తోక మొత్తం చుట్టేసి అలాగుండిపోయింది. మరి 2 నిమిషాలు 3 నిమిషాలు చేసుంటే చచ్చిపోయింది నా బక్క కూడా. వెళ్ళేసి నరకడం వదిలేసింది. వదిలేసిన తర్వాత ఆ చెట్టు కూడా నరికేసాము. చుట్టేసినట్టుగా మాకు ఇలాగ తిప్పేసుకొని చుట్టేస్తుందండి. అంత మా వరకు అయితే ఎప్పుడు రాలేదు. బక్కకు పట్టడం అప్పుడు చూసాం మేము అంతే. అమావాస్య, పౌర్ణమి వంటి రోజుల్లో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వీరు నమ్ముతారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వీరు భయంగా గడుపుతారు. మరింత అప్రమత్తంగా ఉంటారు. అది మనకి కనిపించండి. ఒక చెట్టులోనే మనం పచ్చి చెట్టు అయినా మనిషిని టయాన్ని బట్టి అమాస పున్నమ టైంలోన మనుషులు మాత్రమేనా లేక ఇతర జంతువులను కూడానా అంటే మానుపులు అంటే మనకు కనిపించదు. కాకపోతే ఆ మానులోన మనకు ఒక పశువైనా సరే మనిషినైనా ఆ టయానికి మనకు చెయ్యి కానీ తల కొప్పు కానీ ఏదైనా మనుషుల మీద దాడి చేస్తాయండి. అయితే మనుషుల్లో ఎవరైనా ఒక కత్తి కానీ మామూలు చేతులు అయితే అది కర్ర పట్టేసిన తర్వాత మనం విడిపించుకోలేము. ఒక కత్తితో గొడ్డలో ఏది ఉండి చెట్టు మొత్తం కొడితే కానీ మనిషిని కానీ పశువుని కానీ వదలదు. అంతవరకు పశువుని అయితే చుట్టే చంపేద్ది. మనిషిని కూడా అదే పరిస్థితి. ఇంతవరకు అయితే గ్రామాల్లో ఇలాగ మా పశువులకి ఇప్పటికీ 10 సంవత్సరాల నుండి అప్పుడు మా పూర్వం నుండి కూడా ఇలాగే జరుగుతుంది. ఈ కర్ర అనేది దాడి చేయడం అనేది మరి కనబడినది. అది ఈ కర్ర పడద్ది ఆ కర్ర పడదని లేదు. మన పశువులకి ఒక రాట కానీ ఒక కొయ్య కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఏవి కట్టుకునే ఆ టయానికి దాడి చేస్తుంటాయి. కానీ మరి తప్పదు. ఏజెన్సీలో కొండ కోయల్లో బతుకుతున్నాం కాబట్టి మేము రేటు వెళ్ళే కత్తి గొడ్డలు పట్టుకుని వెళ్తాం. మరి మా జీవన ఉపాధి అంటే కొండ మీదే. ఇదిగో ఈమెనే కర్ర లేదా చెట్టు పట్టుకుని కరిచేసింది. ఈమె పేరు గరికమ్మ. అప్పుడు ఆ సమయంలో ఈమె ఒంటరిగానే ఉంది. వంట ఒకవైపు అవుతుండగా మూత్ర విసర్జన కోసం చెట్లలోకి వెళ్ళింది. ఇంతలో ఎవరో చీరను లాగుతున్నట్లు అనిపించడం, చీరతో పాటు పైకి లాక్కొని చెట్టు కరుచుకుపోవడం జరిగింది. సమయానికి మరిది వచ్చి చూసి చెట్టు నరకడంతోనే బ్రతికి బట్ట కట్టగలిగానని, అసలు ఆ సమయంలో తనకు స్పృహ లేదని చెబుతోంది. అంతా పాసుకెళ్ళాం కదా, ఆ కూర అంత వండుతున్నాను. ఉపాధి పనికి వచ్చినాను, బువ్వ వండేసినాను, అంత వండేసినాను, కూర ఆగితో వస్తున్నాను, పాసుకెళ్ళాను. ఇదేమిటి పై అడు కొంగ నాగుతుంది. ఈ కొంగలు ఏం దానికి నాగుతుంది అని నేను చూస్తా మీటికి ఎక్క పెట్టేసింది. అయ్యాక మా మధ్య కర్రలకి అక్కడికి వెళ్ళి ఉన్నాడు. మా మధ్య అక్కడ కూకున్నాడు. వచ్చుకొని ఆ కత్తి తట్టి ఆ కర్ర నరకంగా రాట నరకంగా అప్పుడు ఒగ్గించింది. ఇంకా అది దండే కాదు మరి పట్టేసింది. మరి నాకు ఏదం లేదు కదా, నేను కరిచేసింది గట్టిగా. తీయారా అంతగా మరి అవలు తీయకుండా ఎప్పుడైతే మా మధ్య కర్రలు పట్టుకొని వస్తుంటే ఓలమ్మ కరిచేసింది కర్రమ్మ అని పిల్లలు కరిచేసిందా ఆ కర్ర ఎప్పుడు నరకని అప్పుడు ఒగ్గేసింది. మరి నాకు శాతం ఉంది, శాతం లేదు బాబు. అందుకే నాకు భయం లేదు, ఏమిటి లేదు. అతను అటుకేసి వస్తున్నాం, అటుకేసి వచ్చుకుని మరి అలా పాసుకెళ్ళుకొని ఇలా బట్ట దుప్పును ఏమిటి బట్ట దుప్పుతుంది పట్టిస్తుంది రాకుండా ఇలా
అవుతాం రా 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 అని తవలు రాకుండా ఆ వెనక మా మరిది కొండక సొత్తుండు. మా మరిది కొండక సొత్తు నాన్న మైదునికి పట్టించింది రండి అనగానే బేబేక కర్రలు నరకంగానే అప్పుడు వదలంగానే హాస్పిటల్కి వెళ్ళిపోయినా. అప్పుడు ఇది కుట్టించుకుని ఇంటికి పంపించిన వాళ్ళు. మరి వీరంతా నాగరికతకు కొంత దూరంగా కొండ కోణల్లో జీవిస్తున్నారు గనక వీరికి ఇటువంటి నమ్మకాలు ఉండడం సహజం. మరి ఆ నోట ఈ నోట ఈ సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడి ఏ అభిప్రాయానికి వచ్చారో వినండి. యాక్చువల్గా ఈరోజు మీరు డిఎఫ్ఓ గారికి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టిన తర్వాత మమ్మల్ని ఒకసారి ఇక్కడ దర్యాప్తు చేయమని డిఎఫ్ఓ గారు చెప్పారు. సో దాంతోపాటు ఈ గ్రామంలో వచ్చి మనం దర్యాప్తు చేస్తే మీరు చెప్పిన దానిలో వాస్తవం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఒక ముసలావిడికి కూడా ఒక కర్రని తాకేసరికి ఆ కర్ర తనని పట్టుకోవడం, దాని ద్వారా కొంత హెల్త్ డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ తెలిసింది. తర్వాత పశువులకు కూడా డ్యామేజ్ అవుతున్నట్టు విలేజర్స్ చాలా నమ్మకంగా చెప్తున్నారు. కానీ అది ఏంటన్నది వాళ్ళకి కూడా తెలీదు. సో వాళ్ళు ఏంటంటే దాన్ని ఏంటంటే వాళ్ళ దీనిలో అదేంటంటే మానుపులుగా వాళ్ళు ఇచ్చేస్తారు. అలాగే దాన్ని ఎవరిని చూడడం కానీ ఇది కానీ లేదు. ఈ పశువులు ఏదైనా ఒక కొయ్యికి తాకేటప్పుడు ఆ పశువుల్ని పట్టి ఉంచడం జరుగుతుంది. అది ఎప్పుడంటే కొన్ని సందర్భాల్లోనే కొన్ని ఏదో గ్రహాలు అని వాళ్ళ నమ్మకం, ఆ గ్రహాల టైంలోనే ఆ విధంగా జరుగుతుంది. మనం చూడడానికి నిర్ధారించడానికి కూడా ఇక్కడ ఏ రకమైన ఇది లేదు. వాళ్ళు చెప్పిందే మనం నమ్మాలి. ఎందుకంటే వాస్తవం ఆ గ్రామాల్లో జరుగుతున్నది ఇంతమంది చెప్తున్నారు కాబట్టి మనం నమ్మక తప్పదు. బట్ ఏంటన్నది మనం నిర్ధారించలేము. దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చూస్తామండి. మానుపులి అనే పేరు ముందు నుంచి ఉన్నదేనా లేక కొత్తగా ఎవరైనా పెట్టారా అన్న ప్రశ్న అటవీ రేంజ్ ఆఫీసర్ గారిని అడిగినప్పుడు ఏమన్నారంటే, వాళ్ళు మానుపిల్లి అంటే యాక్చువల్ మానుపులి అంటారండి. అంటే వాళ్ళు పెట్టారు అలా పేరు. ఎందుకంటే పులిలాగా ఏంటంటే మనుషుల్ని, జంతువుల్ని, పశువుల్ని ఇచ్చేస్తుంది కాబట్టి పులి అని వీళ్ళు నామకరణం చేశారు. యాక్చువల్గా మానుపిల్లి అనేది ఒక జంతువు మన అడవిలో ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే ఈ విధంగా పులి నష్టపరిచినట్టు నష్టపరుస్తుంది కాబట్టి వీళ్ళు పెట్టుకున్నారు ఆ పేరు. కానీ మానుపిల్లి అనేది మన వైల్డ్ లైఫ్ దీనిలో ఒక జంతువు అండి అది. మరి గతంలో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మరి ఇది ఫస్ట్ టైం మనం చూడడం, అది మీ ద్వారా ఇక్కడికి ఇది వెలుగులో రావడం. సో మనం ఫస్ట్ వింటాను. ఇంతవరకు మేము సర్వీస్లోకి వచ్చి ఇదే ఫస్ట్ టైం వినడం. సో చూద్దామండి, దీని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏమైనా అవకాశం ఉంటే దీని మీద ఏదైనా రీసెర్చ్ లాంటివి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఏమైనా చేయించి మాట్లాడదాం. ఇంత జరిగాక సరైన ఆలోచన అవగాహన లేకుండా సింపుల్గా మూఢనమ్మకం అని కొట్టిపారేద్దామా? దీన్ని యాక్చువల్గా అయితే సార్ మనకు కనిపించలేదు కాబట్టి మనం ఏదైనా మూఢనమ్మకం అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే గ్రామస్తులు ప్రత్యక్షంగా వాళ్ళకి జరిగిన నష్టాన్ని, వాళ్ళు జరుగుతున్న దాన్ని మనకు తెలియజేస్తున్నారు కాబట్టి నమ్మాలి. బట్ కానీ ఇది ఫలానా అనే దాన్ని మనం నిర్ధారణ చేయలేము కాదు. అంటే ప్రత్యక్షంలో అనుభవించింది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మరి నమ్మక తప్పదండి. మరి దీనికి సంబంధించిన పై అధికారుల దృష్టికి ఈపాటికే సమాచారం పంపించడం జరిగింది. సమగ్రమైన పరిశోధన జరిపి మరింత లోతుగా పరిశీలిస్తే ఈ మానుపులి సంగతి, దాని అసలు రంగు బయటపడే అవకాశం ఉంటుంది. అంతవరకు అటు ఆ గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాగా గుర్తుంచుకోండి, నేను మీ నాగేష్. మన ఛానల్ ధరణి రౌండప్. నమస్తే.